సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో కేసీఆర్ ఫ్యామిలీపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. తెలంగాణ శక్తి వనరులు కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యాయని ఆరోపించారు. ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ ఇదేనా అని ప్రశ్నించారు. ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. నిరుత్సాహంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లో రాహుల్ సభ ఉత్సాహం నింపింది. సంగారెడ్డి ప్రజాగర్జన సభకు హాజరైన రాహుల్ కు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వరకు అడుగడుగునా స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం కాకుండా కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు రాహుల్. తెలంగాణ ప్రజలు ఆ నలుగురి కోసమే పోరాడాలా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల బాధను అర్థం చేసుకుని సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే ఒక్క కుటుంబమే లబ్ధి పొందుతోందని విమర్శించారు. लैंड माफिया को लेके चल रही है. किस लिए बना ये तेलंगाना कि एक परिवार एमएलए से, एमपी से, प्रधान से, उन सब से उनकी ताकत छीने. क्यों बना ये तेलंगाना कि टीआरएस के लोग कांग्रेस के एमएलएस को, बाकी इलेक्टेड रिप्रेजेंटेटिव को छीन लें. రైతు ఆత్మహత్యలతో తెలంగాణ రాష్ట్రం శ్మశానంగా మారుతోందన్నారు రాహుల్. 3 ఏళ్లలో 2855 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అందులో కేసీఆర్ నియోజకవర్గంలోనే 100 మంది అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడ్డారని రాహుల్ ఆరోపించారు. కొత్త రుణాల కోసం రైతులు బ్యాంకుల గడప తొక్కే పరిస్థితి లేదన్నారు. ఇదేం రుణమాఫీ అంటూ ఎద్దేవా చేశారు. తమ హయాంలో 75,000 కోట్ల రూపాయల రుణాలను ఒకేసారి మాఫీ చేసి చరిత్ర సృష్టించామన్నారు. గిట్టుబాటు ధర అడిగితే రైతులకు సంకెళ్లు వేయడం దారుణమన్నారు. ఇందుకేనా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది అంటూ రాహుల్ ప్రశ్నించారు. ये किस प्रकार की कर्जा माफी है कि आज तेलंगाना में किसान के लिए बैंक का दरवाजा नहीं खुला? ये किस प्रकार की कर्जा माफी है कि आपके जमीन के कागज, महिलाओं के गहने आज भी बैंक में पड़े हुए हैं, कोऑपरेटिव्स में पड़े हुए हैं. और जब तेलंगाना का किसान अपनी चीफ मिनिस्टर की बात सुनकर मिर्ची उगाता है तब उसकी पिटाई की जाती है, हाथ पर हथकड़ी लगाकर जेल में डाल दिया जाता है. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ఇంటికోటి కాదు కదా, ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. KG2 PG విద్య అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 4,000 ప్రభుత్వ స్కూళ్లను మూసేశారంటూ మండిపడ్డారు. అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ పాలనలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్న రాహుల్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన విద్యార్థులకు ఏం చేశారంటూ ప్రశ్నించారు. जो कांग्रेस पार्टी ने काम किए थे, जो हमारे प्रोजेक्ट्स थे, उनको बदलने में लगे हुए हैं. हमारे प्रोजेक्ट्स की रीडिजाइन चल रही है, उनके नए नए एस्टिमेट्स बन रहे हैं और आपके चीफ मिनिस्टर और उनके मित्रों के जेब भर रहे हैं. సీఎం కేసీఆర్ కాంట్రాక్టర్లు ల్యాండ్ మాఫియా కోసమే పనిచేస్తున్నారని రాహుల్ దుయ్యబట్టారు. కష్టపడి పనిచేస్తేనే విజయం సాధ్యం అవుతుందని రాహుల్ కాంగ్రెస్ నేతలకు సూచించారు.